ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత రాష్ట్రం వదిలిపోవాల్సిందేనన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో 56% ఉన్న బీసీలకు పార్టీలు టికెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత నాగశేషు. లోక కళ్యాణార్థం విజయయాత్రలో భాగంగా మహానంది చేరుకున్న శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన మహానంది ఈవో వేద పండితులు. ఆలగడ్డలో తమ్ముడు గంగుల నాని విజయం కోసం సోదరి అవంతిక ఆత్మీయ పర్యటన, గరిటెపట్టి దోశలు వేసి వడ్డిస్తూ ప్రజలకు పలకరింపు. ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమైన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో 26 సెంటర్లలో ఏపీపీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలను నంద్యాల జిల్లా కేంద్రంలో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలోనే 26 కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 8 నుండి 10 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పరీక్ష హాలుకు ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు, హాల్ టికెట్లు చెక్ చేసి పరీక్ష హాలుకి అనుమతి ఇచ్చారు. అనంతరం డీఎస్పీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ పట్టణంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద 170 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తమ సిబ్బందితో సహా అభ్యర్థులను ఎవరిని సెల్ ఫోన్ హాల్లోకి అనుమతించలేదని అన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, అభ్యర్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారన్నారు. అన్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి. ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సందర్భంగా నంద్యాలకు సంబంధించిన సబ్ డివిజన్లో 26 సెంటర్లలో ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. అన్ని సెంటర్స్లో కూడా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా 7 మంది ఇన్స్పెక్టర్లు, 14 మంది ఎస్ఐలు, దాదాపు టోటల్ 170 మెంబర్స్ స్టాఫ్నంతా కూడా వినియోగించింది. ప్రతి సెంటర్లోన 8 నుంచి 10 మందిని పెట్టి ఎక్కడా కూడా 100 మీటర్స్లో ఎవరిని ఉంచకుండా, అదేవిధంగా అన్ని సెల్ ఫోన్స్ను ఇంక్లూడింగ్ మా వాళ్ళని కానీ ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా, ఎవరో కూడా ఎట్లాంటి పరిస్థితుల్లోన సింపుల్గా ఉండకూడదు చేశాము. దాన్ని కూడా సహకరించి ఎగ్జామినేషన్ జాగ్రత్తగా పద్ధతిగా జరిగేసరికి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా
విధంగా స్టూడెంట్స్కి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా సెంటర్స్లో అరేంజ్ చేయడం జరిగింది. బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చోట్ల కూడా కనిపించిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గెలిచి తిరిగి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువత రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిందేనని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జోషం చెప్పారు. నంద్యాల మండలం కానాల గ్రామంలో చాయ్ పే చర్చ కార్యక్రమానికి ఫిరోజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన లభించింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో తన తండ్రి గెలుపు కోసం తనయుడు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. చాయ్ పే చర్చ పేరుతో ఉదయం టీ సెంటర్ల వద్ద ప్రజలకు చాయ్ ఆఫర్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల మండలం కానాల గ్రామంలో ఫిరోజ్ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీని పొరపాటున గెలిపిస్తే రాష్ట్రంలోని యువత రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిందేనన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడి కొత్త పరిశ్రమలు రాక ఒక్క యువకుడు కూడా రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందన్నారు. మా గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులు నిధులు విధులు కొల్లగొట్టి గ్రామాల అభివృద్ధి లేకుండా చేయడంతో పాటుగా వాలంటీర్లను రాజ్యాంగ విరుద్ధంగా నియమించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, కానాల తెలుగుదేశం అడ్డుగా ఉండేదని, అదే స్ఫూర్తితో తిరిగి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ నంద్యాల గడ్డ తెలుగుదేశం అడ్డుగా మారాలని, గత వైభవంతో అభివృద్ధిలో దూసుకుపోయేందుకు టీడీపీకి పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో లాయర్ బాబు హుసేన్, పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఏమంటే 20 ఏళ్ళ టైంలో చేసి 20 సంవత్సరాల టైంలో అప్పుడు ఇంత డెవలప్ లేదు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా. ఇక్కడ ముక్కు పిండి పెట్టుకుంటారు సోషల్ మీడియా, ఇక్కడ ముక్కు పిండి పెట్టుకుని ఈ రకంగా తయారైంది ఈ గవర్నమెంట్ లో. మరొకసారి కోట్ల రూపాయల పనులు చేసినాడు కానీ చెప్పుకుంటే అప్పుడు సోషల్ మీడియా లేదు. విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. చిన్న పని చేసినా కానీ కోట్ల రూపాయల పనులు ఫరూక్ సార్ ఆధ్వర్యంలో చాలా జరిగినాయి. డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు ఫరూక్ సార్ని గెలిపించుకుంటేనాక అత్యధిక మేడతో మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులు ముఖ్యంగా ఉన్నాయి. ఇదొక్క ఛాన్స్ పోతే ఈయనక రాదు. జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కానాల గ్రామం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జెండా రెపరెపలాడే గ్రామం. ఎప్పుడు ఇక్కడ 1000 పైన మెజార్టీ వచ్చేది. అట్లాంటి గ్రామంలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో కూడా కంపల్సరీ 1000 పైన మెజార్టీ రావాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అన్న చెప్పినట్టు మన నాన్నగారు ఉన్నప్పుడు రజాకర్లకి చేసిన శాంక్షన్ చేస్తే కూడా అది కూడా క్యాన్సిల్ చేశారు. మీరు ఒక్కటే ఆలోచించండి, ఈ ఊర్లో సర్పంచ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉండండి. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్ ది వాల్యూనే లేదు. ఎవరన్నా ఏమన్నా విన్నారంటే అది వాలంటీర్ వింటారు. సర్పంచ్ కన్నా ఎక్కువ విలువ ఎవరికి ఉంది? వాలంటీర్ కి ఉంది. నంద్యాలలో కూడా మీరు చూస్తున్నారు, ఎవరు కానీ కౌన్సిలర్ మాట ఎవరు వినడం లేదు. ఎవరన్నా వాలంటీర్ మాట వింటున్నారు. మళ్ళీ వాళ్ళు గెలవాలి ఎందుకు? వాలంటీర్ నే మొత్తం పవర్స్ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని ఏం చేస్తారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీకు ఒకటే నేను అంటున్నాను, ఎవరన్నా యువకులు డిగ్రీ చదివినా, MBA చదివినా, ఎవరికన్నా జాబ్ నంద్యాలలో కానీ, మీకు విజయవాడలో కానీ, వైజాగ్ లో కానీ, గుంటూరులో కానీ, ఇంకా ఎక్కడ విజయవాడ ఎక్కడన్నా జాబ్ వస్తుందండి? మనం జాబ్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరులో వెళ్ళాలి. అసలు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జాబే లేవు. ఏదన్నా మనం డిగ్రీ MBA చదివితే కూడా లాస్ట్ కి మనకు దొరికేది వాలంటీర్ ఉద్యోగమే. ఏంది, మనం MBAలు చదివి, మనం డిగ్రీలు చదివితే కూడా మన పరిస్థితి ఏంది? వాలంటీర్ ఉద్యోగమే. దానికోసం ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రాలేదు. అసలు మన రాష్ట్రానికి ఇంతవరకు క్యాపిటల్ లేదు. ఎవరైనా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నా ఉంటే ఎవరన్నా ఏమన్నా చెప్పండి, మీరే రాజధాని ఉందా?
నంద్యాల జిల్లాలో 56% ఉన్న బీసీలకు పార్టీలు టికెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘ నేత నాగశేషు నంద్యాల జిల్లాలోని జనాభాలో 56% ఉన్న బీసీలకు రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని నంద్యాల జిల్లా సంక్షేమ సంఘం నేత నాగశేషు ప్రధాన పార్టీలకు హెచ్చరించారు. తరతరాలుగా జరుగుతున్న అన్యాయం ఇక కుదరదని బీసీలలో చైతన్యం తెచ్చి రాజ్యాధికారం సాధిస్తామన్నారు ఆయన. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీడియా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు 2024 సంవత్సరంలో రాష్ట్రంలో ఒక ప్రభంజనం జరగబోతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, అనాదిగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూసుకుంటే రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు అనాదిగా మోసానికి గురవుతున్నారు. కానీ ఈ ఎలక్షన్లలో, ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీలను అసెంబ్లీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడానికి బీసీ సంఘం నిరంతరంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే 56% ఉన్న బీసీలు అనాదిగా మోసానికి గురవుతున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ లేక, రాజ్యాధికారం లేక అనాదిగా గురవుతున్న బీసీల కోసం బీసీ సంఘం ఈరోజు ముందడుగు వేసిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాను, అధికార ప్రతిపక్ష పార్టీలు ఎక్కడే కానీ, ఏ జిల్లాలో కానీ జనాభా దామాష ప్రకారం కానీ కనీసం 2 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కేటాయించకుండా బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 56% ఉన్న బీసీలకు మీరు ఏ విధమైన టికెట్లు కేటాయించారో ఒకసారి మీరు తెలియపరచాలి. అలాగే కార్పొరేట్ సంస్థలలో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకు వెన్నుపోటు పడిచారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా. కేవలం 15% ఉన్న మీ దగ్గర ఆర్థికమైన వనరులతో బీసీలను నట్టేట ముంచుతున్నారని ఖచ్చితంగా అందుకే బీసీలు ఏకమై బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క జిల్లాలో కూడా బీసీలను నిలబెట్టి బీసీలను గెలిపించడానికి ఈరోజు బీసీలు ముందుకు వస్తున్నారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్లగడ్డ, నంద్యాల, డోను, అసెంబ్లీ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా బీసీ ఎమ్మెల్యేలను అభ్యర్థులు నిలబెట్టి బీసీల గెలుపు కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ అధికార ప్రతిపక్ష పార్టీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. బీసీల ఓట్లతో చలామణి అవుతున్న మీరు బీసీలకు ఏం చేశారో, బీసీలకు ఏం న్యాయం చేశారో మీరు తెలియపరచాలి. జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ టికెట్లు ఉంటే ఒక్క బీసీకైనా మీరు టికెట్ కేటాయించారా? ఈ కేటాయింపులనే మీ స్వార్థం ఏందో మీకు తెలిసిపోతుంది. బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలు నాయకులుగా ఎదగడం మీకు ఇష్టం లేదని నేను మీ ఆలోచన విధానం తెలుసుకున్నాం. అందుకే జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా బీసీలు నిలబెట్టి బీసీల ఓటు బ్యాంకు బీసీలుగా ఏర్పాటు చేసి బీసీల గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా కమిటీలు ఇప్పుడే ముందడుగులో ఉన్నాము. అందరినీ చైతన్యవంతం చేసి బీసీల గెలుపుకు ప్రయత్నిస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు లోక కళ్యాణార్థం చేపట్టిన విజయయాత్రలో భాగంగా మహానంది క్షేత్రానికి విచ్చేశారు. ఆయనకు మహానందీశ్వర ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. మహానంది క్షేత్రంలో 2 రోజుల పాటు జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు తాను చేపట్టిన విజయయాత్రలో భాగంగా పీఠ పూజలు నిర్వహిస్తారు. ఇందుకోసం దేవస్థానం అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వాముల వారికి జగద్గురు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆలగడ్డలో తమ్ముడు గంగుల నాని విజయం కోసం సోదరి అవంతిక ఆత్మీయ పర్యటన, గరిటెపెట్టి దోశలు వేసి వడ్డిస్తూ ప్రజలకు పలకరింపు. ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో తమ్ముడు ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి విజయం కోసం ఆయన సోదరి నియోజకవర్గంలో ఆత్మీయ పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఈ హోటల్ వద్ద గరిటెపట్టి దోశలు వేస్తూ ప్రజలకు వడ్డిస్తూ వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల టికెట్ రాకపోవడంతో తాను చేపట్టిన ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సిద్ధమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు కాకుండా మాజీ మంత్రికి ఫారూక్ కి అధిష్టానం కేటాయించడంతో కార్యకర్తల అభిష్టం మేరకు గత 2 రోజుల క్రితం ఆయన చేపట్టిన ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమాన్ని తెలుగుదేశం జెండా లేకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజల మధ్యనే ఉంటూ రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గత 5 ఏళ్లుగా టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ గా ఉన్నామని, వైసీపీ ప్రభుత్వంలో తమ కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారని, తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తన కార్యకర్తలు మరోసారి ప్రస్తుత టీడీపీ అభ్యర్థి ఫారూక్ వద్ద వైసీపీ వారితో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, అందుకే కార్యకర్తలకు అండగా ఉంటూ రాబోయే ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపాలన్న కార్యకర్తల అభిష్టం మేరకు భూమా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్ననే మనం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇంటింటికి మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్ననే స్టార్ట్ చేశాము. ఈ రోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సమన్వయంగా ఉండండి. కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలు పెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము. ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమ్మడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దాము. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యాలలోనే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత రాష్ట్రం వదిలిపోవాల్సిందేనన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో 56% ఉన్న బీసీలకు పార్టీలు టికెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత నాగశేషు. లోక కళ్యాణార్థం విజయయాత్రలో భాగంగా మహానంది చేరుకున్న శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన మహానంది ఈవో వేద పండితులు. ఆలగడ్డలో తమ్ముడు గంగుల నాని విజయం కోసం సోదరి అవంతిక ఆత్మీయ పర్యటన, గరిటెపట్టి దోశలు వేసి వడ్డిస్తూ ప్రజలకు పలకరింపు. ఇంటింటికి బ్రహ్మణ కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమైన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.